హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి స్పైసీ రెసిపీ అండి, ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్తో మనం రెగ్యులర్గా వంకాయ, బెండకాయ అలా ఏదో ఒక వెజిటేబుల్ ఏదో ఒకటి వేసుకుని మనం కాంబినేషన్లో కర్రీ చేసుకుంటాం. బట్ ఈరోజు అయితే దీన్ని మసాలా వేసి ప్లెయిన్గా ఎగురైతే పెట్టబోతున్నానండి. మరి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. మరి మనకి ప్రతి బయటలో కూడా ఈ రొయ్యలు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా రొయ్యలు అయితే తీసుకోవాలండి. ఇలా పొట్టు తీసేసి లోపల ఉన్నటువంటి నరం తీసి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ఒక గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకుని మనం ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకోవాలండి. దీంట్లోకే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకుని పసుపు మొత్తాన్ని వీటికి పట్టించాలి. ఈ విధంగా వీటిని ఇలా కలుపుకుంటూ దీంట్లో ఉండేటువంటి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఈ రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే రొయ్య అనేది మనకి మంచి టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు చూడండి, రొయ్యలు బాగా డ్రై అయిపోయినాయి కదా. వీటిని అయితే ఇలా డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఓకే అండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకుని దాంట్లోకి 2 or 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా సన్నగా చీలుకుని వేసుకుని వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి. నేను మొత్తం 1 కప్పున్నర వరకు ఆనియన్స్ తీసుకుంటున్నాను. అంటే మన 200 గ్రామ్స్ రొయ్యలకి మంచిగా గ్రేవీ వచ్చేలా చూపిస్తున్నానండి. ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే నాకు కప్పున్నర వచ్చినాయి. ఈ ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేయనివ్వాలి. ఇవి మూత పెట్టి ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి కావలసినటువంటి మసాలా అయితే తయారు చేసుకుందాం. దానికోసం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం. ఇక్కడ కారం అనేది చూసుకుని వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోండి. నాకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందని వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. అవసరమైతే దీంట్లో కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇది మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం దీన్ని అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే మనకి మంచి గ్రేవీకి అయితే ఈ మసాలా యూజ్ అవుతుందండి. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతుందిగా చూద్దాము. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, దీంట్లో వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకుని మసాలా మొత్తాన్ని కూడా ఉల్లిపాయలు కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మనం వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఈ మసాలాని ఫ్రై అవనిద్దాము. ఓకే, 2 నిమిషాల తర్వాత చూడండి, మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ చూడండి పైకి బాగా తేలుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఈ రొయ్యలను అయితే దీంట్లో వేసుకుందాము. ఓకే, వేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ రొయ్యలకు బాగా పట్టే విధంగా కలిపి 1 నిమిషం మనం మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఓకే అండి, 1 నిమిషం అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ రొయ్యలు మసాలా కూడా బాగా పట్టి మంచిగా కుక్ అయినాయి. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే దీంట్లో వేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలాగ నేను ఒక ఫుల్ కప్ వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత సరి బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 to 20 minutes వరకు కుక్ అవనిచ్చుకుందాము. ఓకే అండి, ఒక 15 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి మంచిగా కుక్ అవుతుంది కదా, బట్ ఇంకా కొంచెం లైట్ వాటర్ ఉంది. మన ఇగురు అని చెప్పుకున్నాం కదా, ఇగురికి ఇంత వాటర్ అయితే ఉండకూడదు, ఇంకా ఎగిరిపోవాలి. బట్ ఇదే స్టేజ్లో మనం ఉప్పు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 minutes కలుపుకుంటే మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా, అంతే అండి, ఎంతో సింపుల్ అయినటువంటి మనకి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.